తెలంగాణ శాసనసభలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలక దశకు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ రోజు విచారణ చేపట్టనున్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. గత ఫిబ్రవరి 1వ తేదీన వివేకానంద స్వయంగా స్పీకర్ను కలిసి కడియం పార్టీ మారినట్లుగా ఉన్న ఆధారాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే విచారణలో కడియం శ్రీహరి తరఫు న్యాయవాదులు ఫిర్యాదుదారుడైన వివేకానంద తరఫు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. హైకోర్టు డెడ్లైన్ విధిస్తున్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిన్ననే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిల సమక్షంలో విచారణ నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే నేడు కడియం శ్రీహరి కేసును విచారించనున్నారు. ఈ విచారణ ప్రక్రియలో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం ప్రతికూలంగా ఉంటే ఎమ్మెల్యేల పదవులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. హైకోర్టు డెడ్లైన్ విధిస్తున్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిన్ననే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిల సమక్షంలో విచారణ నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే నేడు కడియం శ్రీహరి కేసును విచారించనున్నారు. ఈ విచారణ ప్రక్రియలో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో ఏదైతే అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో కూడా వీలైనంత త్వరగా ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని కూడా స్పీకర్ దీన్ని దూకుడు పెంచారు. దీంట్లో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ 8 మంది అనర్హత పిటిషన్ విచారించిన స్పీకర్ ఆ పిటిషన్లను కొట్టేశారు. వారు బీఆర్ఎస్ కొనసాగుతున్నారు ఎమ్మెల్యేగా అంటూ కూడా తీర్పు ఇచ్చిన పరిస్థితి. మరి ఇద్దరు దానం నాగేందర్కి సంబంధించి అదేవిధంగా కడియం శ్రీహరి విషయంలో కూడా స్పీకర్ వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా నిన్న దానం నాగేందర్కి సంబంధించిన పిటిషన్ విషయంలో కూడా దానం నాగేందర్ పై అనర్హత వేటేయాలని పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లను సుదీర్ఘంగా విచారించారు. అయితే దానం నాగేందర్ అడ్వకేట్లు ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే వీరిచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలోనే క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా తనకు సంబంధించి తీర్పును రిజర్వ్ పెట్టారు. ఈ రోజు మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్ పై ఏదైతే ఆయన కడియం శ్రీహరిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసినటువంటి దాఖలకు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే దానికి సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఇటు ఏదైతే కేపీ వివేకానంద అడ్వకేట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం మరొకసారి ఇద్దరిని కడియం శ్రీహరిని దానం నాగేందర్ ను స్పీకర్ మరొకసారి నోటీసులు ఇచ్చి వారిని విచారించిన తర్వాత తుది తీర్పుని స్పీకర్ వెల్లడించున్నారు. ఈ నేపథ్యంలో కూడా వీరిద్దరిపై స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు అంటే ఇప్పటికే 8 మంది విషయంలో కూడా తీర్పుని ప్రకటించిన స్పీకర్ ఈ ఇద్దరి దానం నాగేందర్ కడియం శ్రీహరి పై తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఈ క్రమంలో కూడా విచారించిన అనంతరం స్పీకర్ రిజర్వ్ పెట్టి ఈ మరొకసారి వారిని ఎమ్మెల్యే దానం నాగేందర్ని కడియం శ్రీహరిని పిలిచిన తర్వాత తుది తీర్పు అయితే వెలువరిస్తారని చెప్పొచ్చు. ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే ఇప్పటికే కూడా వివేకానంద స్వయంగా కూడా స్పీకర్ని కలిసి కడియం పార్టీ మారినట్లుగా కూడా ఆయనకు లభ్యమైన ఏవైతే ఆధారాలు ఉంటాయో అవి స్పీకర్కు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ అంటే స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఏదైతే అంటే ఆధారాలను పరిశీలించిన అనంతరం కూడా ఒకవేళ ఎమ్మెల్యేలకు అంటే ఇటు బీఆర్ఎస్కు సుముఖంగా తీర్పు అయితే ఉంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి వారి ఎమ్మెల్యేల స్థానానికి ముప్పు పొంచి ఉంది అని అనుకోవచ్చా?
అయితే ఏదైతే ఈ కేపీ వివేకానంద ఫిబ్రవరి ఈ నెల 1వ తేదీన స్పీకర్ ముందుకు హాజరయ్యి ఏదైతే కడియం సీఆర్ కి సంబంధించి పార్టీ మారడంతో పాటు ఆయన అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్య తరఫున కూడా పోటీ చేయడం బీఫామ్ కి మద్దతుగా సంతకం చేయడం ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ ఆధారాలని కేపీ వివేకానంద ఫిబ్రవరి 1వ తేదీన స్పీకర్ ని కలిసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ లన్నీ అందజేశారు. ఈ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ రోజు కేపీ వివేకానందను దానం నాగేందర్ పై కడియం సీఆర్ ని విచారణ అంటే అడ్వకేట్లకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కడియం సీఆర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఆ ఆధారాలకు సంబంధించి. సో ఈ క్రమంలో కూడా జనవరి 30వ తేదీన అంటే హాజరైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ కి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా వారు అదే విధంగా ఎవిడెన్స్ ని ఇచ్చారు. అయితే నిన్న దానికి సంబంధించి ఏలేటి మహేష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ అడ్వకేట్లు చేశారు. సేమ్ ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతుంది. కేపీ వివేకానందకి సంబంధించి కేపీ వివేకానందనే ఆయన అడ్వకేట్లను కడియం సీఆర్ కి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఆ ఎవిడెన్స్ ఆధారంగా. ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ ఈ అన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆధారాలు కరెక్ట్ అని స్పీకర్ అంటే ఈ అనర్హతకు సంబంధించిన అంశంలో కూడా సరైన ఎవిడెన్స్ ఉందని స్పీకర్ భావిస్తే మాత్రం ఏదైతే పాజిటివ్ గా అంటే అనర్హుడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో కూడా ఆ స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. పక్కా ఏదైతే ఈ ఫిర్యాదు చేసినటువంటి కేపీ వివేకానంద కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేష్ రెడ్డి మాత్రం పక్కాగా వాళ్ళపై అనర్హత వేటు పడుతుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అని మేము ఆశిస్తున్నామంటూ వాళ్ళు పక్కా చెప్తున్న నేపథ్యంలో మేము ఖచ్చితమైన ఆధారాలు ఇచ్చాం కాబట్టి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తారని కూడా వాళ్ళు ధీమాగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా స్పీకర్ నిర్ణయం ఉండబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ విధంగా స్పీకర్ గా ఆ ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టు భావించి అనర్హుడిగా ప్రకటిస్తే మాత్రం ఈ రాజకీయాలు ఇది ఒక సంచలనంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.